ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం నుంచి 24వ వచనం వరకు. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తమై రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరుచున్నప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండడి. మీరును నా క్షేమ సమాచారమంతయు తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు నాయన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరు మా సమాచారము తెలుసుకున్నట్టుకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ వద్దకు పంపితిని. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమను సహోదరులకు కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవము కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దీన్ని మా కొరకు ఆశీర్వదించండి. సరైన రీతిలో దీనిని అర్థం చేసుకుని అది మా జీవితాలలో అన్వయించుకున్నట్టుగా కృప చూపించమని వేడుకుంటూ రక్షకుడైన యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ 10వ వచనం నుంచి చూసినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించేటువంటి సర్వాంగ కవచాన్ని గురించి చూశాం. అంతకు మునుపు ఈ కవచం ఎందుకు అవసరం అనేటువంటిది కూడా 10వ వచనం నుంచి 13వ వచనం వరకు చెప్పబడినటువంటి అంశాలలో చూశాం. దానిలో ఈ మన యొక్క పోరాటము రక్త మాంసములతో కాదు కానీ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో అనే విషయాన్ని మనం గమనించాం. కనుక ఈ దురాత్మల సమూహము ఇప్పుడు ప్రస్తుతం ఆకాశ మండలమందు ఉన్నాయి. అవి అక్కడ నుంచి భూలోకంలో ఉన్నటువంటి మనలను ప్రేరేపించి దేవునికి వ్యతిరేకంగా నడవటానికి, తర్వాత కీడు చేయటానికి, తర్వాత అది దేవునికి అయిష్టమైన కార్యాలలో పాలు పొందడానికి మనుషులందరినీ కూడా ప్రేరేపించేవిగా ఉంటాయి. విశ్వాసులమైన మనం అతని యొక్క ప్రభావం నుంచి బయటికి వచ్చి దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడుతున్నటువంటి వారందరిలో కూడా మనము దేవుని వెంబడించకుండా, సత్యాన్ని ప్రకటించకుండా, తర్వాత సత్యాన్ని వెంబడించుతూ సత్యాన్ని మన జీవితంలో అన్వయించుకుని జీవించేటువంటి జీవితాన్ని అడ్డం పడుతూ మనలను ఓడించడానికి, మనలను రకరకాలైనటువంటి విషయాల ద్వారా ప్రలోభపరిచి మనము దేవునికి నమ్మకంగా జీవించకుండా ఉండేటువంటి ప్రయత్నాన్ని జరిగిస్తూ ఉంటాడు. అలా జరిగించేటువంటి క్రమంలో దేవుడు మనకు అనుగ్రహించబడినటువంటి ఈ సర్వాంగ కవచము అనేటువంటి దాని గురించి మనం చూసాం. ఈ సర్వాంగ కవచమును ధరించుకున్న తర్వాత చెప్పబడినటువంటి ఈ సర్వాంగ కవచము చివరిలో చెప్పబడినటువంటి ఈ 18వ వచనం ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రార్థన విజ్ఞాపనము చేయొచ్చు అని చెప్పబడింది. కనుక ఇక్కడ మనం చూస్తున్నటువంటి విధంగా ఆ సర్వాంగ కవచమును ధరించుకున్న తర్వాత అది సత్యము, నీతి, తర్వాత పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు, విశ్వాసం అనే డాలు, మరి దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గము, ఇవన్నీ కూడా అతనితో పోరాటానికి అవసరమైనటువంటి మనకి అస్త్రాలు. ఈ అస్త్రాలు ఎందుకు అతన్ని మనల్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తుంటాడంటే, జయించిన విశ్వాసులకు ఇప్పుడు అతడు ఆకాశ మండలంలో ఎక్కడైతే ఉంటున్నాడో ఆ స్థలాన్ని ఇవ్వాలని ప్రభు యొక్క ఉద్దేశం. అది మనం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా చూసాం, తర్వాత 1వ అధ్యాయంలో కూడా ఉంది. ఆ స్థలంలో అతడిని మరి పడద్రోసి ఆ స్థలానికి ఎవరినైతే ఆయన సిద్ధపరుస్తున్నాడో, లేక జయించిన విశ్వాసులుగా ఉన్నారో వారిని సిద్ధపరిచి ఆ స్థలంలో వారిని కూర్చుండింపజేసి వారి ద్వారా భూలోకంలో దేవుడు రాబోయేటువంటి యుగంలో రాజ్యం చేయబోతున్నాడు. అప్పుడు మరి మనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చూసినట్లుగా భూలోకంలో ఉన్నవి, పరలోకంలో ఉన్నవి అన్నీ కూడా
ప్రభువైన యేసుక్రీస్తునందు ఏకముగా సమకూర్చబడి ఆయనలో మనం స్వాస్థ్యాన్ని పొంది ఆయన ద్వారా మనం కూడా ఏలేటువంటి వారంగా చేయబడతాం. అటువంటి వారికి అటువంటి విధంగా నడిచేటువంటి వారందరినీ ఈ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహము మనతోటి పోరాడుతూ ఉంటాడు. రక్తమాంసములతో పోరాడటం అంటే శరీర సంబంధమైన జ్ఞానాన్ని కానీ శరీరంతో కానీ పోరాడటం. అతడు దురాత్మల సమూహానికి అధిపతిగా ఉండి అతని దగ్గర ఉన్నటువంటి ఆత్మల ద్వారా మనతో పోరాటాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఆ క్రమంలో ఆ పోరాటంలో నిలబడటానికి అవసరమైనటువంటి సత్యము, నీతి, విశ్వాసము, దేవుని యొక్క వాక్యము, సమాధానం వలనైన సువార్త, ఇవన్నీ కూడా మనకి అవసరం. అయితే అవన్నీ కలిగి ఉండి అంత మాత్రమే చాలదు. కానీ ఇక్కడ 18వ వచనంలో ముగింపుగా చెప్పబడినటువంటి ఈ వాక్యం, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేయొచ్చు. అవి దురాత్మలు గనక మన యొక్క పోరాటం కూడా ఆత్మలో ఉండేదిగా ఉన్నది. కనుక ఈ ఆత్మలో మనం జరిగించవలసిన ఒక విషయం ఏమిటంటే, ఇది ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనము చేయొచ్చు. అంటే మనము రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధాన సాదృశ్యాలలో ఐక్యపరచబడిన తర్వాత వారు మరి పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. వారు శరీర సంబంధులుగా నడవకుండా ఆత్మ సంబంధులుగా నడిచేవారుగా చేయబడతారు. వారు ఆత్మకు లోబడుతున్న కొలది, ఆత్మను దుఃఖపరచకుండా ఉంటున్న కొలది, ఆర్పకుండా ఉంటున్న కొలది, ఆత్మ ద్వారా, ఆత్మ యొక్క ప్రభావం ద్వారా శరీర సంబంధమైన క్రియలను ఓడిస్తూ జీవించేవారుగా చేయబడతారు. అలా శరీరాన్ని ఓడించి జీవిస్తున్నటువంటి వారందరూ కూడా దేవుని సేవలో వాడబడేవారుగా ఉంటారు. ఆ సేవలో వాడబడుతున్న సమయంలో అపవాది అతని కింద ఉన్నటువంటి ఆత్మల ద్వారా మనతో ఆత్మ సంబంధమైన పోరాటాన్ని జరిగిస్తాడు. ఎందుచేతనంటే అతని యొక్క దినములు సమీపమై ఉన్నాయని, అతన్ని పడద్రోయేసేటువంటి వారందరూ భూలోకంలో ఇప్పుడు ఏర్పరచబడి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి తమ సొంత శరీరాల మీద జయం పొంది ఆత్మలో దేవుని సంబంధమైన విషయాలను జరిగించేవారుగా ఉన్నారని గుర్తెరిగిన వాడుగా ఉంటాడు. కాబట్టి అతడు ఈ విధంగా నడిచేటువంటి వాళ్ళందరినీ కూడా ఓడించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కనుక మనం అతనిని ఓడించాలంటే మనం కూడా ఆత్మలో జీవించినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. అతని కుతంత్రాలను ఎదుర్కొనటానికి మనలో ఉన్నటువంటి ఆత్మ, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడినప్పుడు మాత్రమే జరిగేటువంటి ప్రక్రియ. కనుక మనం ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా మరణ, భూస్థాపన, పునరుద్ధాన సాదృశ్యాలలో ఐక్యపరచబడి శరీర సంబంధమైన విషయమై కాకుండా ఆత్మ విషయమై పరిశుద్ధాత్మ ప్రభావం ద్వారా జీవించేటువంటి వారు ఈ విధంగా పోరాడగలుగుతారు. ఆ విధంగా ఉంటున్న వారు మరి ఆత్మలో కూడా ప్రార్థించాలనేటువంటిది ఇవ్వబడుతున్నటువంటి సూచన. కనుక మన శరీర సంబంధంగా మన హృదయంలో కలిగి ఉన్నటువంటి కోరికలు, లేక మన భావోద్వేగానికి అనుసారంగా కలిగినటువంటి అనేకమైనటువంటి అవసరతలను బట్టి కాకుండా ఆత్మలో ప్రార్థించడం అనేటువంటిది మనం అభ్యాసం చేసుకోవాలి. మనం ఆత్మలో జీవించినట్లయితే ఆత్మలో ప్రార్థించడం కూడా మనకు అలవాటు అవుతుంది. అప్పుడు మాత్రమే దేవుని సంగతులను సరైన విధంగా తేటగా చూడగలుగుతాం. భూలోకమైన వాటిని కాకుండా పరలోక సంబంధమైన వాటి విషయంలో ఆసక్తి కలిగి ఉండగలుగుతాం. ఈ దురాత్మల సమూహాన్ని పడగొట్టి దేవుడు మనకి ఇవ్వాలని కోరుతున్నటువంటి, దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవైతే ముందు నుంచి సిద్ధపరిచి ఉన్నాడో, కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదు, వాటిని చూస్తూ, వాటిని వింటూ, వాటిని వారి హృదయాలలో అవగతంలోనికి చేసుకుంటూ ఆత్మలో ప్రార్థించేవారుగా చేయబడతారు. అటువంటి వారు ఆత్మలో ప్రార్థిస్తూ తర్వాత ప్రతి సమయమందు, అంటే దానికి ఒక సమయం అని లేదు, అంటే ఉదయం అని, సాయంకాలం అని, మధ్యాహ్నం అని కాకుండా ప్రతి సమయంలో, అంటే మనకు కలిగినటువంటి అవకాశంలో ఉన్నటువంటి ప్రతి సమయాన్ని కూడా ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేయొచ్చు. ఈ విషయాల్లో అన్ని ప్రతి విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనం చేయొచ్చు. అంటే అది మనము బహిరంగంగాను, అంతర్గతంగాను, సంఘాలలోను, మరి కుటుంబాలలోను అన్ని ప్రార్థనలు చేయొచ్చు, ప్రార్థన విజ్ఞాపనం చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు, మెలకువగా ఉండడి. ఇక్కడ చెప్పబడినటువంటి ప్రార్థన విజ్ఞాపన అనేటువంటివి 2 మాటలు వాడబడ్డాయి.
ఈ ప్రార్థన అనేటువంటిది పైన మనకు చెప్పబడినటువంటి ఏవైతే ఉన్నాయో చెప్పబడ్డాయో, సో ఉదాహరణకి మనము సత్యం అనే దట్టి కట్టుకొని, తర్వాత మరి నీతి అనే మైమరువు తడుక్కొని, తర్వాత పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని, విశ్వాసం అనే డాలు పట్టుకొని, తర్వాత రక్షణ అనే శిరస్త్రాణము దేవుని వాక్యము. సో ఈ విధంగా ఇవ్వబడినటువంటి ఈ అస్త్రాలన్నిటిలో కూడా ఈ ప్రార్థన అనేటువంటిది ఎక్కడైనా మనకు తక్కువగా ఉంటే, అంటే ఆ విధంగా ఈ సత్యం అనే దట్టి కట్టుకొనటానికి కానీ, నీతి అనే మైమరువు తొడుక్కొని ప్రతిరోజు జీవించే విషయంలో కానీ, మనలో అవసరతను గుర్తెరిగి దాని యొక్క నింపుదలలోనికి తీసుకురమ్మని చేసేటువంటిది ప్రార్థన. విజ్ఞాపన అతడు మనల్ని, ఆ దురాత్మల సమూహం మనల్ని ఎదిరించినప్పుడు మనం ఓడిపోకుండా ఉండటానికి మనకి ఇవ్వబడినటువంటి ఈ ఆయుధాలన్నీ సరైన విధంగా వాడబడగలగటానికి కావలసిన శక్తిని కోరుకున్నట్టు అనేటువంటిది విజ్ఞాపన. ఆ రెండు కూడా ఈ చెప్పబడినటువంటి సత్యము, నీతి, విశ్వాసము, రక్షణ శిరస్త్రాణము, దేవుని వాక్యాన్ని ఆత్మ ద్వారా వాడుట, మరి సమాధాన సువార్త వలనైన జోడు, ఇవన్నీ మనం ఏ విధంగా కలిగి ఉండాలో, తర్వాత ఏ విధంగా ఈ ఆత్మ చేత వీటన్నిటిని వాడటం అనేటువంటిది నేర్చుకోవాలో దానికి మనం చేసేటువంటిది ప్రార్థన. తర్వాత ఈ విజ్ఞాపన అనేటువంటిది ఆ నిజమైనటువంటి పోరాటం మనకు సంభవించినప్పుడు మనం ఓడిపోకుండా ఉండటానికి కావలసిన శక్తిని, బలాన్ని ఇవ్వమని కోరుకునేటువంటిది విజ్ఞాపన. కనుక ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా మనం పోరాటంలో ఉంటే మనలో ఎక్కడైనా సరే ఈ నీతి కానీ, సత్యము కానీ, విశ్వాసము కానీ, లేక వాక్యాన్ని సరైన విధంగా వాడుట కానీ కనుక లేకపోతే అది దాని విషయంలో మనం విజ్ఞాపనతో ప్రభువుని మనం వేడుకోవాలి. ప్రభువా, నీవు మాకు అనుగ్రహించి నేర్పుతున్నటువంటి ఈ పాఠాలన్నిటిలో కూడా ఈ దురాత్మల సమూహం జరిగించుతున్నటువంటి యుద్ధ ప్రణాళికలో నేను బలవంతుడనై నీ కొరకై యుద్ధం నిలబడగలుగుటకు మాకు సహాయం చేయి. అది విజ్ఞాపన. ఏవైతే లేవో అవి కావాలని కోరుకోవాలో వాటన్నిటిలో కూడా అవి కావాలని మనం సరైన విధంగా అర్థం చేసుకొని వాటిలో నిలబడగలగటానికి, వాటిని పొందాలని కోరుకున్నటువంటి చేసేటువంటిది ప్రార్థన. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమైన పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయం అంటే ఏ విషయం? ఈ మనందరం కూడా ఈ జయించిన విశ్వాసులు రాబోయేటువంటి యుగములో దేవుడు వారిని పరలోక స్థలాలలో కూర్చుండబెట్టబడడానికి సిద్ధపరుస్తున్నాడు. కనుక వారిని కూర్చుండబెట్టనివ్వకుండా అపవాది జరిగించేటువంటి యుద్ధమంతటి ఆ విషయంలో మీరు పట్టుదలతో ప్రార్థన చేయండి సమస్త పరిశుద్ధుల కొరకు. దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి బిడ్డలందరూ కూడా ఆ పరలోక స్వాస్థ్యంలో పాలు పొంది తన కుమారునితో పాటుగా రాజ్యం చేయాలనేటువంటిది ఆయన యొక్క గొప్ప ప్రణాళిక. అది సువార్త యొక్క మర్మం కూడా. దానిలోనికి మనందరం రాగలుగుటకు ఆ విషయమై పట్టుదలతో ప్రార్థన చేయండి. అంటే మనం ఎప్పుడైనా సరే సడలింపుగా గనక మన క్రైస్తవ జీవితాన్ని గనక కొనసాగించడానికి గనక చూస్తున్నట్లయితే అతడు వెంటనే మన మీద మరి ఎదిరించి మనని ఓడించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కనుక దీనిలో స్థిరంగా నిలబడి ఎల్లప్పుడూ ఏవి ఈ యొక్క అస్త్రాలు మనలో లేవో అవి సరైన విధంగా పొంది సిద్ధపరచుకొని స్థిరపరచుకోవటానికి, ఎప్పుడైతే అతడు మన మీద ఎదిరించిన వాడుగా ఉన్నాడో దానిలో కావలసిన శక్తిని, బలాన్ని కలిగి జీవించడానికి, ఆ రెండింటి విషయంలో కూడా మనం ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండాలనేటువంటిది మనం చూసుకోవాలి, ఉండేటట్లుగా చూసుకోవాలి. పట్టుదలతో, పూర్ణమైన పట్టుదలతో మెలకువగా ఉండి, ఆ మెలకువగా ఉన్నప్పుడు మాత్రమే మనలో ఏది లోపమున్నది, ఎక్కడ మనం విజ్ఞాపన చేసి ప్రభువుని కోరి మనము విడుదల కావాలనేటువంటిది, అతని మీద జయం పొందాలనేటువంటిది కోరుకోగలుగుతాం. మెలకువగా ఉన్నప్పుడు మాత్రమే మనలో ఏదైతే అవసరం ఉన్నదో వాటిని పొందడానికి మనం ప్రార్థించి దేవుడిని, ప్రభువుని అడగగలుగుతాం. ఆ విషయాన్ని మనం చక్కగా గమనించాలి. కనుక ఈ ఇవ్వబడినటువంటి సర్వాంగ కవచములో ప్రతి అస్త్రము కూడా మనలో ఎక్కడైనా సరైన విధంగా లేనట్లుగా ఉన్నట్లయితే దానిని ప్రార్థన ద్వారా, అతడు మనల్ని ఎదిరించిన స్థితిలో మనం సరైన విధంగా జయించడానికి కావలసిన బలాన్ని కోరుకుంటూ విజ్ఞాపన ద్వారా
మన క్రైస్తవ జీవితాన్ని మన కొరకును ఇతరుల కొరకును జీవించగలిగేటట్లుగా చేయాలనేటువంటిది పౌలు యొక్క అభిష్టం. తర్వాత 19వ వచనం, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మము ధైర్యముగా తెలియజేయటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు మెలకువగా ఉండడి. ఇక్కడ కూడా చూడండి, విజ్ఞాపనం చేయొచ్చు అంటే అతనికి ఇప్పుడు అతను చెరసాల్లో ఉన్నాడు. విడుదల చేయబడినప్పుడు మరలా ఈ దేవుని సువార్త మర్మాన్ని గురించి నేను తెలియజెప్పినట్లయితే దేని నిమిత్తమై నేను పట్టబడ్డానో ఆ సువార్త మర్మాన్ని చక్కగా ధైర్యంగా బోధించగలగాలో ఆ సమయంలో నాకు వాక్శక్తి, తర్వాత కలగజేయబడేటువంటి పరిస్థితులను బట్టి నా ప్రాణాన్ని పోగొట్టుకుంటానేమో అనే భయాన్ని బట్టి కాకుండా మరి దేవుడు నాకు అప్పగించిన దానిని ధైర్యంగా నేను ప్రకటించగలగడానికి కావలసినటువంటి వాక్శక్తి, నిలబడటానికి కావలసిన అంతరంగ శక్తి రెండూ కూడా నాకు దయచేయాలనేటువంటిది మీరు ప్రార్థించండి, లేకపోతే విజ్ఞాపన చేయండి అని చెప్తున్నాడు. సో విజ్ఞాపనం అనేటువంటిది అతడు మనల్ని ఎదిరించి మన అవకాశాలలో, మనకి ఇవ్వబడినటువంటి అవకాశాలలో మనం పడిపోయేటట్లుగా అతను మనల్ని ఎదిరించేవాడుగా ఉంటాడో దానిలో మనం బలం పొంది స్థిరంగా నిలబడి ప్రభు కొరకు జీవించడానికి పనికి రాగలిగినటువంటిది విజ్ఞాపన. ఆ విషయంలో అతడు ధైర్యంగా తెలియజేయడానికి నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యంతో మాట్లాడటానికి నాకు వాక్శక్తి అనుగ్రహించినట్లుగా ప్రార్థించండి. చాలామంది ఇప్పుడు ఈ సువార్త మర్మం అనేటువంటిది యేసు ప్రభు అందరినీ పాపులను రక్షించడానికి వచ్చిన్నాడు అని చెప్పడం అనేటువంటిది ఒక భాగం మాత్రమే. రెండో భాగం, ఈ విధంగా రక్షించబడినటువంటి విశ్వాసులు ఆత్మ ప్రభావం ద్వారా శరీరం యొక్క స్థితి నుంచి ఆత్మ సంబంధమైన స్థితిలోనికి మార్చబడి ప్రతిరోజు ఆత్మ ప్రభావం ద్వారా జీవిస్తూ పరలోక సంబంధమైనటువంటి దేవుని యొక్క గుణముల యొక్క పోలికలోనికి శరీర రీతిలో మార్చబడి తర్వాత ఆత్మలో మరి వారికి అనుగ్రహించబడిన పరిచర్యను చక్కగా జరిగించడానికి చూసేటువంటిది సువార్త మొత్తం కలిపి చెప్పబడింది. కనుక ఈ సువార్తలో పాపముల యొక్క రక్షణ, పాపముల నుంచి క్షమాపణ, తర్వాత మనలో ఉన్న పాప స్వభావం చక్కగా మార్చబడి పరలోక సంబంధమైన స్థలాలలో ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా మహిమలో పాలు పొందడానికి అవసరమైన పరిశుద్ధీకరణ, ఈ రెండు భాగాలు కలిపినటువంటిది సువార్త మర్మం. అటువంటి విధంగా ఏర్పరచబడినటువంటి బిడ్డలు వారి వారి జీవితాల్లో జరిగించేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యాన్ని ద్వారా దేవుడు రాబోయే దినాలలో వీరందరినీ కూడా మహిమలో కూర్చుండబెట్టి మరి పరలోక నివాసులుగా చేసి మరి జయించిన వారిని అధికారంలోని సింహాసనం మీద కూర్చుండబెట్టి వారి ద్వారా భూలోకంలోనూ పరలోకంలోనూ రాజ్యం చేసేటువంటి వారుగా, రాజులుగా, యాజకులుగా ఆయన చేయబోతున్నాడు. ఆ సువార్త మర్మం చెప్పడం అనేటువంటిది యూదులకు అంత అంగీకారయోగ్యం కాదు. ఎందుచేతనంటే ఈ సువార్త మర్మంలో యూదుడని అన్యదేశస్థుడని తేడా లేదు. మనలో సృష్టించబడినటువంటి ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆత్మలు ఆయన తండ్రి కనుక, ఆత్మలకు ఆయన తండ్రి కనుక, ఆయన అందరినీ ప్రేమించిన వాడిగా ఉన్నాడు కనుక, ఆయన అందరి కొరకు చనిపోయిన వాడిగా ఉన్నాడు కనుక, ఆయన అందరినీ లేవనెత్తి అందరినీ కూడా మహిమలో కూర్చుండబెట్టడానికి ఇష్టపడేవాడిగా ఉన్నాడు కనుక ఆ అంశాన్ని బట్టి అతడు చెరసాల్లో వేయబడి ఉన్నాడు. కనుక ఆ మర్మాన్ని మరలా తేటగాను ధైర్యంగాను బోధించడానికి మీరు నా కొరకై విజ్ఞాపన చేయండి. కనుక అతను కలిగిన పరిస్థితిలో నుంచి దేవుడు అతనిని వాడుకొనటానికి విడుదలను అనుగ్రహించి మరి దేవుని యొక్క నోటి బోరగా పౌలు ఉండగలగటానికి ఏదైతే బలము, శక్తి, కాపుదల, భద్రత అవసరమో అదంతటిని కలిపి మనం విజ్ఞాపన అని చెప్పవచ్చు. అదే మనం మరి శరీర సంబంధమైన వాటి మీద జయాన్ని పొందుతూ ప్రభువు కొరకు జీవించేటువంటి జీవిత క్రమంలో వచ్చేటువంటి ఎదిరింపులలో మరి మనలో ఏ విధంగా దేవుని కొరకు జీవించాలో ఆ విధంగా జీవించడానికి కావలసిన శక్తిని కోరుకున్నట్టు అనేటువంటిది విజ్ఞాపన. ఈ రెండు కూడా మరి మనందరం అర్థం చేసుకొని ఆ విధంగా ముందుకు సాగగలగటానికి దేవుడు మనకు కృప చూపించాలని కోరుకుందాం. తర్వాత 21వ వచనంలో, మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరు నా సమాచారము తెలుసుకున్నట్టుకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ యొద్దకు పంపుతుంది. పౌలు మరి ఎఫెసీలో ఉన్న సంఘంలో ఉన్న పెద్దలందరినీ కూడా
తను యెరూషలేమునకు ప్రయాణమై వెళుతున్నటువంటి మార్గంలో మరి పిలిపించి మాట్లాడి ఉన్నాడు. మాట్లాడినప్పుడు ఒకసారి చూద్దాం, చూడండి. అపోస్తలుల కార్యం 20 అధ్యాయం 17 వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించును. ఈ మిలేతు అనేటువంటి ప్రాంతంలో వీళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడుతున్న సందర్భంలో ఈ విధంగా చెప్పబడిన మాటలు. అలా చెప్పిన తర్వాత ఈ 23వ వచనంలో, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చి ఉన్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యన సంచరించుచుంటిని. మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. ఈ విధంగా పౌలు ముందుగానే యెరూషలేములో పట్టబడడానికి ముందు వారిని కలిసినటువంటి చివరి సమయంలో ఈ విధంగా మాట్లాడి వారితో చెప్పినాడు, ఇక మీరు నా ముఖం చూడరని. తర్వాత వాళ్ళు వెళ్ళబోతున్నప్పుడు 36వ వచనం, అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళు ఊని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు సౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకుని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. పౌలు యెరూషలేములో పట్టబడి తర్వాత యెరూషలేం అక్కడ నుంచి రోమాకు తీసుకొచ్చిన తర్వాత రోమాలో ఉన్న చెరసాలలో నుంచి ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు, ఈ పత్రిక రాస్తున్నాడు. రాసినప్పుడు అతని హృదయంలో చివరి వీడ్కోలు సమయంలో వారందరి యొక్క హృదయాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దృశ్యం ఇంతవరకు అతనిలో తేటగా ఉన్నట్లుగా కనబడుతుంది. అందుచేత వారు ఏ విధంగా దుఃఖపడ్డారో అతని మెడ మీద పడి ముద్దులు పెట్టుకుని అతని విషయమే దుఃఖించి ఉన్నారో అనే విషయాన్ని అనుసారంగా తీసుకొని ఇక్కడ తుకికు అతను అంటే పౌలుతో పాటుగా ఉన్నటువంటి ఒక సేవకుడు ఈ పత్రికను తీసుకొని ఎఫెసీలో ఉన్న సంఘానికి వచ్చాడు. ఆ తుకికు మీరు నా విషయమై ఎటువంటి భారం కలిగి ఎంతగా ఆ రోజున దుఃఖించున్నారనే విషయం నాకు బాగా గుర్తుంది. కనుక తుకికు మీ దగ్గరికి వచ్చినప్పుడు నన్ను గురించినటువంటి క్షేమ సమాచారం అంతా కూడా మీకు తెలియజేస్తాడు. అంటే నేను ఎలా ఉన్నాను, ఎక్కడ ఉంటున్నాను, ఏ విధంగా జీవిస్తున్నాను అనే విషయాలను గురించి మీతో మాట్లాడతాడు. తుకికు నా సంగతులన్నీ మీకు తెలియచేయను. మీరు మా సమాచారం తెలుసుకున్నట్టుకు అతడు మీ హృదయములను ఓదార్చుటకు అతన్ని మీ యొద్దకు పంపితే. కనుక ఈ తుకికు ఈ పత్రికను ఈ సమాచారాన్ని తీసుకొచ్చి పౌలు ఏ విధంగా జీవిస్తున్నాడు అనే విషయాలను మీకు తెలియజెప్పినప్పుడు మీరు ఆ రోజున నన్ను విడిచిపెట్టడానికి వచ్చి ఆ ఓడ ఎక్కించినటువంటి సమయంలో ఎంతగా దుఃఖించారో అదంతా కూడా నాకు గుర్తున్నది. అలా దుఃఖపడినటువంటి మీ హృదయాలు ఈ తుకికు మీ దగ్గరికి రావడం ద్వారా కొంతైనా ఓదార్పు కలుగుతుందని ఆశిస్తున్నానని చెప్తున్నాడు. కనుక ఈ ప్రేమించినటువంటి విశ్వాసుల యొక్క మనోభారాన్ని పౌలు గుర్తెరిగిన వాడుగా ఉండి వాళ్ళ హృదయాలలో కొంతైనా ఊరట ఓదార్పు కలిగించాలనేటువంటి విధంగా అతడు వారి విషయమై ఇటువంటిది తుకికును పంపించి అతడు మా సంగతులన్నీ మీకు తెలియజేసి మీకు కొంత ఓదార్పును కలుగజేస్తాడనే విషయాన్ని చెప్తున్నాడు. కనుక దీని విషయంలో మనకు అర్థమవుతుంది, అతడు చెరసాల్లో ఉన్నప్పటికీ విడిచిపెట్టి వచ్చినటువంటి సంఘం విషయంలో అతడు ఎటువంటి విధంగా భారం కలిగి ఉన్నాడు, తర్వాత ఏ విధంగా అయినా సరే కొంతవారికి ఓదార్పునివ్వటానికి ఏం చేయాలో దాని ప్రకారంగా తుకికును మరి పౌలుని గురించిన సమాచారాన్ని మోసుకుని వస్తూ ఈ పత్రికను వాళ్ళ దగ్గరికి పంపించాడు. కనుక ఈ సంఘంలో విడిచిపెట్టి వెళ్ళిపోయిన తరువాత వాళ్ళందరి యొక్క ప్రేమ అనురాగాలు అంతకుముందు రుచి చూచిన వాడిగా ఉండి వారి యొక్క అంతరంగంలో ఇతని పక్షంగా ఉన్న భారాన్ని ఆ రోజున ఏడ్చి ముద్దు పెట్టుకున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ వారు నేను చెరసాల్లోనే ఉంటూ దుఃఖపడుతున్నాను అనే విషయాన్ని కాకుండా నేను ఏ విధంగా జీవిస్తున్నాను అనేటువంటి కొంత సమాచారాన్ని వాళ్ళు తెలుసుకునడం ద్వారా కొంత ఓదార్పు పొందుతారనేటువంటిది కలిగిన వాడై ఈ విధంగా తుకికును పంపించాడు. అది అంటే వేరే వారి యొక్క మనోభావాలను గుర్తెరిగి వారిని ఓదార్చడానికి పౌలు తను చెరసాలలో ఉంటూ జరిగించినటువంటి క్రియ. కనుక వారి పక్షంగా ఒకరి నిమిత్తమై ఒకరు భారం కలిగిండుడి అని చెప్పబడినటువంటి మాటకు దాని యొక్క నెరవేర్పులో ఈ పౌలు యొక్క జీవితంలో ఈ విషయాన్ని మనం గమనిస్తాం. కనుక మనం ఇతరుల పక్షంగా
వారి యొక్క మరి నిజమైన ఆత్మలో మనతో కలిసిన వారుగా ఉన్న వారి పక్షంగా ఎటువంటి భారాన్ని మనం కలిగి ఏ విధంగా వ్యవహరించాలనేటువంటిది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. తర్వాత 23వ వచనం, తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. ఇది మరి చివరి ఆశీర్వాదంగా పౌలు వారిని గురించి మాట్లాడుతున్న విషయం. అది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానము, విశ్వాసముతో కూడిన ప్రేమ. మరి ఈ రోజులలో మనందరికీ అవసరమైనటువంటి ఈ క్లిష్ట పరిస్థితులలో అది దేవుడు తన కుమారుడిని మన కొరకై పంపించబోతున్నాడు. ఆ విషయాన్ని మనం చూస్తూ సమాధానాన్ని కలిగి తర్వాత విశ్వాసంతో కూడిన ప్రేమ సహోదరులకు కలుగునుగాక. ఆ విశ్వాసంతో కూడిన ప్రేమ అనగా దేవుడు మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు కనుక మరి ఎటువంటి పరిస్థితులైనా సరే మనలను ఆయన ప్రేమ నుంచి వేరుపరచమనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగి తర్వాత మనము ఆయనను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినట్లయితే, అంటే ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగా ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో మనము ఆయనను ప్రేమించడం ద్వారా ఆయన మనలను పిలిచినటువంటి గొప్ప ఉన్నతమైన ఉద్దేశం చక్కగా సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది అనేటువంటిది మనం చూస్తున్నాం. ఈ విధంగా ఈ ఎఫెసీయులు రాసిన పత్రిక ఈ రోజుతోటి ఇది ముగిసింది. మీరందరూ దేవుని యొక్క మరి ఆదరణ, మరి ఆయన యొక్క ఆశీర్వాదము మనందరి మీద ఈ పత్రికను సరైన విధంగా అర్థం చేసుకోవటానికి మనకు దేవుడు కృప చూపించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. ఇచ్చినటువంటి వాక్య భాగము, విశేషంగా ఎఫెసీయులు రాసిన పత్రిక మాకెంతో మరి గొప్ప వెలుగును, మీ పరలోకపు ఉద్దేశాలను మరి మేము వాటిలో ప్రవేశించడానికి మీరు ఏర్పాటు చేసిన గొప్ప ఆయుధ సామగ్రిని, వాటన్నిటిని బట్టి మిమ్మల్ని కొనియాడి ఘనపరుస్తున్నాం. కనుక మేము ఒకరి నిమిత్తమై ఒకరము ఆత్మలో ఏ విధంగా ప్రార్థించాలో దాని యొక్క అనుభవంలోనికి చక్కగా నడిపించబడగలిగిన జీవితంలో మమ్మల్ని ఉంచమని, మమ్మల్ని నడిపించి ఆ విధంగా ఆశీర్వదించమని కోరుతూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.